అదే కదా మరి తమర్లా వెళ్ళకుంటుందో. అది ఫ్లోలో నీకే తెలుస్తుందిలే గానీ ఇదిగో ఈ రోజు నేనున్న ఈ హ్యాపీ మూమెంట్ లో ఈ రోజు నుంచి నీ బాతింగ్ కి 50% సోప్ ఎక్స్ట్రా పీస్ తీసుకా. ఇది ఎలా చెప్తే వింటాడేమో. మామ లవ్ లో పడ్డావు, ఈ రోజు నుంచి ఒక రిజల్యూషన్ తీసుకుందాం. ఏంటో పీనాస్తానని కొంచెం పక్కన పెడదాం రా. ఈ పీస్తనానికి రా పాప నా దగ్గర ఏంది. నీ పీనాస్తానని చూసి కాదురా బాబు, అది కూడా పీనాస్తే కాబట్టి పడింది. రే మావా నేను ఇచ్చిన రెక్సోనా సోప్ పట్టుకొని రెజల్యూషన్ అది అంటున్నావు. ఇచ్చిన ఎక్స్ట్రా పీస్ తో నువ్వు రుద్దుకో, ఎక్స్ట్రా జంప్స్ పోతాయి. మా లవ్ మీద రుద్దాలని చూడకు, ఎక్స్ట్రా కాడివి నువ్వు పోతావు. మామ మీ లవ్ మధ్యలోకి ఎవరు వచ్చినా రావాలని సాహసం చేసినా ఏదో రాయి కొట్టుకొని చస్తారంతే. మా లవ్ లోక కళ్యాణం కోసం రా. అది జనరేషన్ వాళ్ళకి ప్యారల్ చెప్పినా కూడా అర్థం కాదు. ఏదో రోజు పరిగెట్టించి కొట్టే రోజు వస్తుంది, అప్పుడు అర్థమైతే నీకు. రే సబ్బు తీసుకొని సలహాలు బానే ఇస్తున్నావు. స్నానం చేసి 3 రోజులు అవుతుంది. ఎలా వెళ్తాలే, చేసి 3 రోజులు అయిందని మాకు తెలియదు మరి. బొంగులో వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి సలహాలు ఇచ్చేటోటే. వాళ్ళకేం పోయింది, ఫాలో అయితే చిరిగే జోబి మనకు ఏమంటారు. అంతేగా